నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను అయితే ప్రకటించారు. జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ బలంగా ఉంది, ఎవరు పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిపినటువంటి తర్వాత హరిరామ జోగయ్య అయితే కొన్ని స్థానాలు, అసెంబ్లీ స్థానాలతో పాటు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గగల అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరములు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలన నిమిత్తం ఈ కిందవి ఉదహరిస్తున్నానంటూ మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య అయితే ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ప్రధానంగా కనుక అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పొగిరి సురేష్ బాబు, అదేవిధంగా పిసిని చంద్రమోహన్ ఇద్దరు పేర్లను కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి శ్రీమతి లోకం మాధవి పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శివశంకర్ పేరును, తమ్మిరెడ్డి శివశంకర్ పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా పంచకర్ల రమేష్ బాబు పేరును కూడా ప్రతిపాదించారు. అయితే యలమంచిల నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ పేరుతో పాటు సుందరపు సతీష్ పేరు, రెండు పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చోడవరం నియోజకవర్గం నుంచి మళ్ళీ తమ్మిరెడ్డి శివశంకర్, అదేవిధంగా పంచకర్ల రమేష్, అదేవిధంగా గుర్రాల శ్రీనివాస్ ముగ్గురు పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నం దక్షిణం లేదా భీమిలి నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ యాదవ్, ఈ రెండు నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేసినప్పటికీ కూడా జనసేన పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాలంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్కి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ కేటాయించినప్పటికీ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయనేది హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి సారాంశంగా చూడొచ్చు. అదేవిధంగా గాజువాక నియోజకవర్గం, ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదా సుందరపు సతీష్, వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా ఈ నియోజకవర్గం జనసేన ఖాతాలో పడుతుంది అనేటువంటిది ప్రస్తావించారు. అదేవిధంగా పిఠాపురం నుంచి ముద్రగడ గిరి, అంటే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కుమారుడైనటువంటి ముద్రగడ గిరి పేరునైతే ప్రతిపాదించారు. అదేవిధంగా తంగెల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడని చెప్పొచ్చు. అదేవిధంగా టీ టైమ్ అధినేతగా ఉన్నారు. ఈ ఇద్దరు పేర్లను పిఠాపురం నియోజకవర్గం నుంచి పరిశీలన తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాకినాడ సిటీ నుంచి ప్రెసింగి ఆదినారాయణ, అదేవిధంగా చిక్కాల దొరబాబు, వీరిద్దరు పేర్లను పరిశీలనలో తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరు ఎవరు పోటీ చేసినప్పుడు కూడా ఈ నియోజకవర్గం కాకినాడ సిటీలో జనసేన నెగ్గే అవకాశాలు ఉంటాయనేది ఇక్కడ సారాంశంగా చూడొచ్చు. అదేవిధంగా కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీతో పాటు చిక్కాల దొరబాబు, వాసింశెట్టి సుభాష్, ఈ ముగ్గురు పేర్లను అయితే ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణ పేరునైతే పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ని పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది అమలాపురం రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. అదేవిధంగా రాజోల నియోజకవర్గం నుంచి దేవి వరప్రసాద్, అదేవిధంగా డాక్టర్ రాపాక రమేష్ బాబు, వీరిద్దరు పేరును కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నటువంటి నియోజకవర్గం. అదేవిధంగా రాజమండ్రి రూరల్, ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ పేరును అయితే ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. కేవలం ఆయన ఒక్కరి పేరుని ఇక్కడ ప్రతిపాదించారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ పేరును అయితే ఇక్కడ నుంచి అయితే ప్రతిపాదించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రామచంద్రపురం, ఇక్కడ చిక్కాల దొరబాబు పేరుతో పాటు వాసంశెట్టి సుభాష్ పేరు, ఇద్దరి పేర్లను కూడా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అయితే పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గం, ఇక్కడ నుంచి బండారు శ్రీనివాస్ పేరుని అయితే పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ పేరుని, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇద్దరు పేర్లను కూడా నరసాపురం నియోజకవర్గం నుంచి పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే వీరిద్దరు ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా నరసాపురం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది అయితే ఇక్కడ హరిరామ జోగయ్య లెటర్ యొక్క సారాంశంగా చూడొచ్చు. అదేవిధంగా భీమవరం నియోజకవర్గం కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు మల్లిడి తిరుమలరావు అలియాస్ బాబీ, ఇక్కడ నుంచి ఆయన యాక్టివ్గా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా జనసేన ఖాతాలో ఈ నియోజకవర్గం పడుతుందనేది సారాంశంగా చూడొచ్చు. అదేవిధంగా తాడేపల్లిగూడెం, కేవలం ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్కు మాత్రమే అవకాశం ఉందని చెప్పొచ్చు. కేవలం బొలిశెట్టి శ్రీనివాస్ పేరును మాత్రమే ఇక్కడ ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తణుకు వచ్చేసరికి విడివాడ రామచంద్రరావుతో పాటు భోగపల్లి ప్రసాద్, వీరిద్దరి పేర్లను కూడా ఇక్కడ పరిగణలో తీసుకుని తెలుస్తుంది. అదేవిధంగా నిడదవాళ్ళు వచ్చేసరికి చేగొండి సూర్యప్రకాష్, అది చేగండి హరిరామ జోగయ్య ఎవరైతే ఉన్నారో కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులుగా, మాజీ హోంమంత్రిగా, ఆయన కుమారుడి పేరును అయితే నిడదవోలు నియోజకవర్గం నుంచి అయితే పరిగణలో తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పచ్చమట్ల ధర్మరాజు, అదేవిధంగా మల్లిడి తిరుమలరావు అలియాస్ బాబీ, వీరిద్దరు పేర్లను కూడా ఉంగుటూరు నుంచి పరిశీలన తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గం నుంచి రెడ్డెప్పల నాయుడు పేరును అయితే పరిగణలో తీసుకున్నట్టు తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గం నుంచి సువర్ణరాజు, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గం అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని కంచుకోవడానికి చెప్పొచ్చు. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను అయితే ప్రతిపాదించారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలి
చెప్పాలంటే బండ్రెడ్డి రామకృష్ణ అదేవిధంగా పాపారావు వీళ్ళిద్దరి పేర్లతో పాటు ఇటీవల కాలంలో వైసీపీకి రాజీనామా చేసినటువంటి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పేరునైతే ఇక్కడైతే ప్రతిపాదించారు. అదేవిధంగా నూజివీడు ఇక్కడ నుంచి బర్మా ఫణిబాబు పేరును ప్రకటించారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ నుంచి బోనబైన శ్రీనివాస్ యాదవ్తో పాటు తులసి ధర్మచరణ్ గతంలో ఎవరైతే ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారో తులసి ధర్మ ప్రభు ఎవరైతే ఉన్నారో తులసి శీర్ష అధినేత వారి సోదరుడు కుమారుడైన వేదా శీర్ష అధినేత తులసి ధర్మచరణ్ పేరునైతే ఇక్కడైతే నూతనంగా ప్రతిపాదించిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా తెనాల నుంచి పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పేరుని మాత్రమే తెనాల నుంచి అయితే పరిగణలో తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా పెదకూరపాడు నుంచి బొర్రా వెంకటప్పారావు పేరుని అయితే పరిశీలనలో తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు ఇటీవల కాలంలో జనసేనలో జాయిన్ అయ్యి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆమంచి స్వాములు ఒక్కరి పేరుని ఎక్కడైతే ప్రతిపాదించారు. అదేవిధంగా కావలి నియోజకవర్గం నుంచి ముప్పాల రవీంద్ర పేరుని అయితే ఇక్కడి నుంచి అయితే ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గం అయితే ఎవరి పేరుని అయితే ప్రతిపాదించిన పరిస్థితి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయనేది ఇక్కడ సారాంశంగా చెప్పొచ్చు. అదేవిధంగా తిరుపతి గురించి చెప్పండి. గతంలో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాబట్టి తిరుపతిని అయితే ప్రత్యేక ఆకర్షణతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నుంచి డాక్టర్ హరిప్రసాద్తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు కూడా ఇక్కడైతే ప్రస్తావించారు. వీరిద్దరు ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా తిరుపతి నియోజకవర్గం జనసేన ఖాతాలో పడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా మదనపల్లికి వచ్చేసరికి శ్రీరామ రామాంజనేయులతో పాటు ఇక్కడ షాజహాన్ పాషా పేరును కూడా ప్రతిపాదించడం తెలుస్తుంది. అదేవిధంగా చిత్తూరు డీకే చైతన్య పేరును అయితే ప్రతిపాదించారు. వీర డీకే ఆదికేశవ నాయుడు గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా పనిచేసినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత నేత అయినటువంటి డీకే ఆదికేశవ నాయుడు మనవరాల పేరును అయితే ప్రతిపాదించారు. అదేవిధంగా నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా కోవూరు నుంచి జానీ మాస్టర్, గుంతకల్ నుంచి మణికంఠ, పెడన్ నుంచి బోరగడ్డ వేదవ్యాస్, అదేవిధంగా బొమ్మిడి నాయకర్ పేరును కూడా పెడన్ నియోజకవర్గం నుంచి అయితే ఇక్కడైతే ప్రతిపాదించారు. అదేవిధంగా పలాస నుంచి డాక్టర్ మూగి శ్రీనివాస్తో పాటు జట్టు తాతారావు పేరును కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా బద్వేల్ నుంచి డాక్టర్ రాజశేఖర్ పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా జనసేనకు అవకాశం ఉంటుంది. కాకపోతే రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి అయితే క్యాండిడేట్ పేరును అయితే ప్రకటించిన పరిస్థితి లేదు. ఉండి నుంచి నాగరాజు పేరును అయితే ప్రతిపాదించారు, జుత్తిగ నాగరాజు. గుంటూరు తూర్పు నుంచి సురేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేరల సురేష్ పేరును కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, విజయనగరం నుంచి పాలవలస యశస్వినితో పాటు గురాన అయ్యల పేరును కూడా ప్రతిపాదించారు. అయితే భీమల్లి నుంచి పంచకర్ల సందీప్ పేరును కూడా ప్రతిపాదించారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ పేరును అయితే ప్రతిపాదించారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి పరచూరు భాస్కరరావు పేరును అయితే ప్రతిపాదించారు. దాదాపు 50 పేర్లను హరిరామ జోగయ్య ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇది జనసేన అధినేతతో కూడా చర్చించిన తర్వాత ఈ నియోజకవర్గాలు ఈ అభ్యర్థులకి ఇస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేది హరిరామ జోగయ్య యొక్క సారాంశంగా చూడొచ్చు. అదేవిధంగా మరొక 10 నియోజకవర్గాల పేరును కూడా హరిరామ జోగయ్య అయితే ప్రకటించారు. 50 నియోజకవర్గాలతో పాటు కొత్తగా ఒక 10 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల పేరును అయితే ప్రతిపాదించారు. వీరిలో చూస్తే అమలాపురం నియోజకవర్గం నుంచి శెట్టిబత్తుల రాజబాబు పేరును ప్రకటించారు. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా కొవ్వూరు నుంచి టీవీ రామారావు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, విజయవాడ పడమరం నుంచి అంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోతున్న వెంకటమేష్ పేరును ప్రతిపాదించారు. అదేవిధంగా కావల్ నుంచి అలహరి సుధాకర్తో పాటు రాజంపేట నుంచి ఎంవి రావు, రాజోల్ నుంచి బొంతు రాజేశ్వరరావు, అదేవిధంగా పుట్టపర్తి నుంచి పి శివశంకర్, అదేవిధంగా పత్తి చంద్రశేఖర్ పేర్లు ప్రతిపాదించారు. చివరిగా చూస్తే ధర్మవరం నియోజకవర్గం నుంచి మధుసూదన్ రెడ్డి పేరును కూడా ప్రతిపాదించారు. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో అయితే హరిరామ జోగయ్య పేర్లను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో కనుక జనసేన పూర్తి స్థాయిగా పోటీ కనుక దిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే క్యాండిడేట్ల పేర్లు ప్రకటించారో వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాదరణ బేస్ చేసుకుని పూర్తి స్థాయి ప్రజలు ఒక సర్వేని బేస్ చేసుకుని హరిరామ జోగయ్య అదేవిధంగా జనసేన పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఈ పేర్లను ప్రతిపాదిస్తున్నటువంటి ఒక వ్యాఖ్య అయితే హరిరామ జోగయ్య చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కనుక చూస్తే హరిరామ జోగయ్య లెటర్లో రాసినటువంటి ప్రధాన అంశాలు కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలన నిమిత్తం ఈ క్రింది ఉదాహరిస్తున్నాను అనేటువంటిది ప్రధానంగా అండర్లైన్ చేయాల్సినటువంటి వార్త. అంటే జనసేన అధినేత దృష్టిలో కూడా ఈ నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు, గతంలో ఈ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గ ప్రజారాజ్యం గెలవడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పార్టీ అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయినటువంటి నియోజకవర్గం. అదేవిధంగా జనసేన పార్టీ సైతం కూడా దాదాపు మంచి ఓట్ బ్యాంక్ సాధించినటువంటి నియోజకవర్గాలుగా ఈ నియోజకవర్గాలు అయితే చెప్పొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కనుక జనసేన పార్టీ టీడీపీ జనసేన కూటమిలో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు.